ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలో అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు అలుపెరగని పోరాటాలు ఉద్యమాలను చేస్తున్నాయి. జగన్ సర్కారు హయాంలో ప్రైవేటీకరణకు ప్రకటన వచ్చినప్పటి నుంచి దీక్షా శిబిరాలను నిర్వహిస్తోంది. కూర్మన్నపాలెం వద్ద దీక్షా శిబిరం 1316 రోజుల మైలురాయి దాటింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. రాస్తారోకోలు, మహాధర్నాలు నిర్వహించి ఎప్పటికప్పుడు ఉద్యమాన్ని సజీవంగా ఉంచుతున్న వైనంపై ఏబిఎన్ స్పాట్లైట్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో పురుడు పోసుకుంది విశాఖ స్టీల్ ప్లాంట్. ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం 32 మంది ప్రాణత్యాగం చేశారు. జగన్ రెడ్డి హయాంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రకటన వచ్చింది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దని 2021 ఫిబ్రవరి 12 నుంచి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తన ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. కూర్మన్నపాలెం ఆర్చి వద్ద దీక్షా శిబిరం ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే సెప్టెంబర్ 21 నాటికి ఉద్యమం 1318 రోజుల మైలురాయి దాటింది. ఈ క్రమంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రెండో దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. ప్రైవేటీకరణ అంశం ఆనాటి సీఎం జగన్ పెద్దగా పట్టించుకోలేదని కార్మిక సంఘాల నేతలు ఇప్పటికీ ఆరోపిస్తుంటారు. ఏదో మొక్కుబడి ప్రకటనలు, పాదయాత్రలు చేశారే తప్ప చిత్తశుద్ధితో వైసీపీ సర్కార్ ఏనాడు ప్రయత్నం చేయలేదని ఆరోపిస్తున్నారు. అంతేకాదు ప్లాంటు పరిరక్షణ కోసం ప్రధాని మోదీ దగ్గరకు అఖిలపక్ష నేతలను తీసుకువెళ్తామని వైసీపీ నేతల ప్రకటనలు ఎప్పుడూ కార్యరూపం దాల్చలేదు. ఎంతసేపు కార్మికులను, కార్మిక సంఘాల నేతలను మభ్యపెట్టే ప్రకటనలు, మాటలు తప్ప ఏనాడు సీరియస్ గా పనిచేయకపోవడంతో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పొందింది. విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం కావాలనే నిర్వీర్యం చేస్తోందని, తాము రాజీలేని పోరాటం చేస్తున్నామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు చెబుతున్నారు. విశాఖ ఉక్కు కెపాసిటీ సంవత్సరానికి 75 లక్షల టన్నులు ఉంటే రోజుకి 21,000 టన్ను హాట్ మెటల్ ఉత్పత్తి చేయాలని, కానీ దానిని 5,000 టన్నులకు కుదించారని ఆరోపిస్తున్నారు. కేంద్ర మంత్రి ఉత్పత్తిని పెంచుతామని చెప్పిన తర్వాత తగ్గించడంలో ఏమైనా కుట్ర ఉందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కంపెనీని మూసివేసి కార్మికుల పొట్ట కొట్టవద్దని వేడుకుంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూనుకుని ప్లాంటు ప్రైవేటీకరణ కాకుండా ఆపాలని కోరుతున్నారు. అయితే ఇటీవల కాలంలో ప్లాంటు ప్రైవేటీకరణపై కేంద్రం వడివడిగా అడుగులు వేస్తుండటంతో ఉక్కు కార్మికుల సంఘాల నేతలు వివిధ రూపాల్లో నిరసనలు చేస్తున్నారు. ఇటీవలే రాస్తారోకోలు, మహాధర్నాలు కూడా నిర్వహించారు. ఉక్కు కర్మాగారంలో ఉత్పత్తిని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం నిర్ణయం తీసుకుందని స్టీల్ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇది అత్యంత దుర్మార్గమైన చర్యని అంటున్నారు. ఈ మధ్యన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖకు వచ్చి 45 రోజుల్లో పక్కా ప్రణాళిక రూపొందించి ముందుకు తీసుకువెళ్తామని హామీ ఇచ్చారని అన్నారు. కానీ అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. ఈ 3 నెలల కాలంలో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైందని అంటున్నారు. ఉద్యోగులను వివిధ కారణాలు చూపించి తగ్గిస్తున్నారు. జీతాలు కూడా సకాలంలో ఇవ్వడం లేదని అన్నారు. ప్లాంటుకు ముడి ఖనిజం రాకుండా కేంద్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతున్నా పెద్దగా పట్టించుకోని వైసీపీ నేతలు ఇప్పుడిప్పుడే కళ్లు తెరిచి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కేసుల భయంతోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆనాటి జగన్ సర్కార్ పెద్దగా పట్టించుకోలేదని ఉక్కు కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం తీవ్రంగానే పోరాడింది. టీడీపీ సీనియర్ నేత, ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అలాగే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తమ నిరసనను తెలిపారు. కార్మికులు చేస్తున్న ఉద్యమానికి ఇలా టీడీపీ సంపూర్ణ మద్దతు తెలిపి తమ స్టాండ్ ఏమిటో స్పష్టంగా తెలియజేసింది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న ఒకే మాట, ఒకే బాట మీద ఉండి తమ స్టాండ్ ఏమిటో ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంది. అంతేకాదు కూర్మన్నపాలెం దీక్షా శిబిరానికి
ఇటీవలే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ శ్రీభరత్ వెళ్లి సంఘీభావం కూడా ప్రకటించారు. గతంలో దీక్షా శిబిరానికి చంద్రబాబు వెళ్లి స్వయంగా సంఘీభావం ప్రకటించారు. కానీ జగన్తో సహా ఆ పార్టీ ముఖ్య నేతలెవరూ దీక్షా శిబిరానికి వెళ్లిన దాఖలాలు లేవు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై టీడీపీ స్టాండ్ ఇంత స్పష్టంగా ఉంటే, వైసీపీ తాను అధికారంలో ఉన్నప్పుడు ఒక స్టాండ్, ఇప్పుడు ఇంకో స్టాండ్ తీసుకుని కూటమి స్టాండ్ ఏమిటో చెప్పాలని అడగడం విడ్డూరంగా ఉందని విశాఖలో గుసగుసలు వినబడుతున్నాయి. తాము కేంద్రానికి చెప్పడం వల్లనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చెప్పడాన్ని ఉక్కు కార్మికులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. టీడీపీ నేతలు సహకరించిన విధంగా వైసీపీ నేతలు ఎప్పుడూ చేయలేదని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సెంటిమెంట్ అంటూ ఉంటే కుదరదు, సెంటిమెంట్ ఏటెళ్ల కాలం పనిచేయదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నష్టాలు ఎందుకు వస్తున్నాయో కార్మికులు పరిశీలన చేయాలి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. మేము చెప్తున్నాం, ఈ నష్టాలకు కారణం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించకపోవడం వల్ల మాత్రమే ఉత్పత్తి వ్యయం అనేది భారీగా పెరుగుతుంది. ఈ రోజున బొగ్గు కానీ, ముడిసరుకు కానీ, ఇనుము కానీ ఏమీ సరఫరా చేయకుండా ఆటంకాలు సృష్టిస్తుంది. గంగవరం పోర్టులో బొగ్గు ఉంటే ఆ బొగ్గుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గోడావతలు ఉండే బొగ్గుని అవతల పక్క తీసుకురావడానికి కూడా ఆటంకాలు సృష్టిస్తుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కూడా గంగవరం పోర్ట్ లాగే అదానికి కట్టబెట్టాలని చెప్పి ఈ రోజున మోడీ గారి ప్రభుత్వం చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తుంది. దానికి బ్యాంకులు అప్పులు ఇస్తే 14% వడ్డీ అడుగుతున్నాయి. మిగతా వాళ్ళకి ఎవరికి అప్పులు ఇచ్చినా 8% వడ్డీ. ఆ 14% వడ్డీని కాస్త తగ్గించమని, అలాగే ఇప్పుడు నష్టాల్లో ఉంది, ఇది నష్టాలు మ్యానిపులేషన్ చేసి తక్కువ నష్టాలను ఎక్కువ నష్టాలుగా చూపించి, స్టీల్ ఇండస్ట్రీ స్వభావం అది. ఒకసారి నష్టాలు వస్తుంది, ఒకసారి లాభాల్లో ఉంటాయి. లాభాల్లో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి డివిడెంట్లు తీసుకోలేదా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్? కాబట్టి దాన్ని ఎక్కువ చేసి చూపించి దీన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. మోడీ గారు పబ్లిక్ సెక్టార్ ఉన్నది, పబ్లిక్ సెక్టార్ పుట్టింది చావడం కోసమే అని అన్నారు. ఆ విధానంలో భాగంగానే ఈ పబ్లిక్ సెక్టార్ మొత్తాన్ని అమ్మేసి అదానీలకు, అంబానీలకు ఇవ్వడం కోసం. ఏదేమైనా స్టీల్ ప్లాంట్ను పరిరక్షించాలని అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరింత చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.